వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దసరా రోజు వాహన మిత్ర పథకం అమలు ఏపీ సీఎం చంద్రబాబు. నేపాల్లో ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది మంత్రి నారా లోకేష్. శ్యామలరావుకు టీటీడీ ఉద్యోగులు ఘన వీడ్కోలు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు, ప్రజల జీవన ప్రమాణం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి ఒక్కో ఆటో డ్రైవర్ కు 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవతో అధికారులు చర్యలు చేపట్టారు. నేపాల్ నుంచి పలువురు యాత్రికులు కాసేపట్లో రాష్ట్రానికి బయలుదేరనున్నారు.
సిమికోట్లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన వాహనాల్లో లక్నో చేరుకున్నారు. లక్నో నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మండ్ సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేష్ ప్రత్యేక విమాన ఏర్పాట్లు చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగి వచ్చి ఇళ్లకు చేరే వరకు సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ భవన్లో ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ అన్నీ ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండుతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్, అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండూకి తీసుకొస్తాం. అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది హెటౌడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్, ఎక్కడైతే బీహార్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా, అంటే ఇమిగ్రేషన్ కానీ ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం. 25 ఏళ్ల పాటు తిరుమల అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామని టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ నుంచి బదిలీ అయిన ఆయన విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. శ్యామలరావుకు టీటీడీ ఉద్యోగులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. టీటీడీ ఈవోగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు శ్యామలరావు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడడం, అలాగే పెంపొందించడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే 25 సంవత్సరాల వరకు వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు, అన్నదానం, క్యూ లైన్ మేనేజ్మెంట్, అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ఏలూరు జిల్లా పోలవరం మండలం కేంద్రంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ రేంజర్ ఎస్కే భాష ఆధ్వర్యంలో అటవీ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయం నుండి ఏటుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అటవీ అధికారి ఎస్కే భాష మాట్లాడుతూ అటవీ శాఖలో విధి నిర్వహణలో వన్యప్రాణుల దాడులు, స్మగ్లర్ల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునే రోజు ఇదే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, డిప్యూటీ రేంజర్ ఏ సూరిబాబు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మీనాక్షి, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలవరం రేంజ్ ఆఫీస్ నుండి అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పించడమైనది. ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో సిబ్బందికి ఘనమైన నివాళిని ఈ రోజున పోలవరం రేంజ్లో అర్పించడం జరిగింది. అటవీ పరిరక్షణలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరపమని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కావున ఈరోజు అటవీ విధి నిర్వహణలో ఎంతోమంది అటవీ అధికారులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అంటే స్మగ్లర్ చేతిలో కానీ, లేదంటే జంతువుల చేతుల్లో కానీ, అడవికి వెళ్ళినప్పుడు ఏమైనా జాగ్రత్త లేకపోవడం వల్ల, లేదంటే అనుకోకుండా కానీ విధి నిర్వహణలో చనిపోవడం జరుగుతుంది. వారిని గుర్తించుకొని భారత ప్రభుత్వం ఈ రోజున అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. కావున ఈరోజు మేము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోలవరం ముందు డిఎఫ్ఓ గారు ఏలూరు వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంక గత కొంతకాలంగా పెయిడ్ ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొజ్జ ఐశ్వర్యపై గ్రామ ప్రజలు మండిపడ్డారు. బండారులంక సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో సమావేశమైన స్థానిక మహిళలు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆనందరావుపై బురద చెల్లే ప్రయత్నం తప్ప వాస్తవాలు లేవు అని ఖండించారు. మహిళలు ఐశ్వర్య వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ బొజ్జ వ్యాఖ్యలు అవాస్తవం, అభివృద్ధి వచ్చి చూడమ్మా అని వ్యంగ్యంగా పలికారు. సర్పంచ్ సునీత హెచ్చరిస్తూ బొజ్జ ఐశ్వర్య తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలి, మరోసారి ఇలా చేస్తే గ్రామస్తులు బుద్ధి చెప్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక మహిళలు పాల్గొని ఐశ్వర్య తీరును తీవ్రంగా విమర్శించారు. బండర్లం గురించి చాలా చెడుగా, చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ అండి. మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి. మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి. ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం, ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతూ బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి. ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి. మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే 2 బ్రిడ్జిలు వేయించారండి, అలాగే కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోయినాయి. అభివృద్ధి అయితే చేశారండి. అందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో 2 కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి. డ్రైనేజీలు అవ్వచ్చు, సీసీ రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా 2 కోట్లు ఈ అమౌంట్తో మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండార్లంకదండి. మా బండార్లం గురించి బ్యాడ్గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసండి? ఈ ఊరు కాదు, ఈ గ్రామం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు. అలాగే మా ఆనందరావు గారి ఎమ్మెల్యే గారి గురించి కూడా విషయాలు ఏంటంటే, ఒక ఆడావిడ అయ్యుండి ఎలా మాట్లాడిందంటే నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి చర్చించి
ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నది ఇచ్చేదంటే 100 ఎకరాలు కొన్నారు కదా, దాంట్లో 20 ఎకరాలు ఇవ్వండి డంపింగ్ యార్డ్కి అన్నది చాలా దారుణమైన డైలాగ్ అది. ఎంచేదంటే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరూ కలిసి డంపింగ్ యార్డ్ కోసం మొత్తం 6, 7, 8 గ్రామాల కోసం ఒక 20 ఎకరాల దాకా సేకరించి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ చేస్తున్నావయ్యా అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి పాయింట్ పట్టుకుని నువ్వు సంపాదించిన 100 ఎకరాల్లో 20 ఎకరాలు ఇస్తావా అన్న విషయం మీద మేము చాలా సీరియస్గా ఉన్నప్పుడు చెప్తే ఓకే ఎమ్మెల్యే గారికి, లేకపోతే ఆవిడ మీద సుమోటోగా కానీ లేదా మామూలుగా కేసు బుక్ చేయమని మేము వెళ్తాం. ఎంచేదంటే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలు కార్యకర్తలు మరియు పంతం నానాజీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కడప మాజీ ప్రెసిడెంట్ పోలిశెట్టి తాతయ్యలు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్రగడ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన పంతం నానాజీ పుట్టినరోజు వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్స్ అందజేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్రగడ రమేష్ మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు జనసేన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ వసతి గృహంలో అనాథి పిల్లలకు భోజన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతయ్యలు, గ్రామ జనసేన పార్టీ నాయకులు పేకేటి దుర్గాప్రసాద్, పేపకాయల తణుకులరాజు, మంగా పరమేశ్వరరావు, జీలకర్ర శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు పంతం నానాజీ గారు జన్మదినం సందర్భంగా కడప మండలం కడప గ్రామంలో కడప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకి ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము పెద్ద అయిన జన్మదినం సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ వసతి గృహంలో కూడా అనాథ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు అందుబాటులో ఉండరు. కావున మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటూ మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఆయన ఆరోగ్యాలతో ఉండి మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఆరోగ్యంగా జరుపుకోవాలని, మాతో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన 10 ఏళ్ల పాటు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పంతం. ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సత్యవేడులో ఘనంగా రాజంపేట ఎంపీ మిథునరెడ్డి జన్మదిన వేడుకలు. ఈరోజు సత్యవేడులో స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు రాజంపేట ఎంపీ మిథునరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం వైసీపీ సత్యవేడు మండల కన్వీనర్ సుశీల కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కేవీ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచులు రమేష్, శ్రీరాములరెడ్డి, శేఖర్, జయ, యేసు, బాలకృష్ణ, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రాబర్ట్, సురేష్, సుధాకర్, సోము, ఎంపీ రవి, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్ మస్తాన్, పల్లవి ఇంకా ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, అదేవిధంగా మన జగనన్నకి ప్రియమైన సోదరుడు, మనందరికీ సుపరిచితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి తనయులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా ఒక పండగ వాతావరణంలో మనము సత్యవేడు మండలంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు నిరంతరము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ మరియు అన్నమయ్య జిల్లాలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం దాదాపు 75 సెగ్మెంట్లకి ఇన్ఛార్జిగా జగనన్న నియమించడం జరిగింది. జగనన్న ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లటంలో మిథునరెడ్డి గారి పాత్ర క్రియాశీలకమైంది. కాబట్టి మనందరం కూడా సుపరిచితుడు, మనందరం కూడా దిశానిర్దేశం చేస్తూ సత్యవేడులో ఎన్నికల్లో కానీ మిథునన్న నాయకత్వంలో మనమందరం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మిథునన్న పుట్టినరోజుని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మిథునన్నకి ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు, 7 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిరంతరం ఉండాలా. ఎందుకంటే కక్షపూరితంగా మిథునన్నని పెద్ద ఆయన్ని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా లిక్కర్ కేసులో జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కడిగిన ముత్యంలా మిథునన్న బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అందరం
ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. త్వరగా నిధులన్న బయటకు రావాలనేసి మనమందరం కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నిధులన్న నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.